నా పాటున వచ్చుచున్నాను నీ బాధ సన్నిధి కో రక్షక మహావినోదుడా పరల సహాయుడై నన్బ్రోచును అభయమేపు ఆనందమానందమానందమాగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. క్రీస్తు మమ్మల్ని కనికరింపము. క్రీస్తు మమ్మల్ని కనికరింపము. ప్రభువా మమ్మల్ని కనికరింపము. ప్రభువా మమ్మల్ని కనికరింపము. మనమందరము కలిసి అపోస్తలులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి కని అయిన మరియ గుట్టి ప్రతిన అది మొలిచి చిగురించింది. సాయంకాలమున అది కోయబడి వాడవారు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నువ్వు నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. మందిరాల్లో తిరిగినప్పుడు ప్రార్థన చేయడం ఇందులో తిరుగుతున్నప్పుడు చేయడం చూస్తున్నాను. నా మనగతులు నా భావాలు All fear is gone, because I know He holds the future, and life is worth the living just because He lives. మన క్రైస్తవ పుస్తకంలో చావుకు సంబంధించిన పాటలున్న ఒకవేళ రవికాంతిని మించినదో అనే పాట జూన్ 16వ తారీఖున కాకుండా 17వ తారీఖునో 18వ తారీఖునో కనుక మనం పాడితే ఎందుకు ఇప్పుడు ఆ పాటలు పాడుతున్నాం, ఇప్పుడు అవసరమా ఆ పాటలు పాడడము అని అనడం మనం చిన్నప్పటి నుంచి విన్నాం. ఆ బ్రెడ్త్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చి ఆ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చేటప్పుడు బర్డెన్స్ కానీ కష్టాలు కానీ మనం ఫేస్ చేయవలసి వస్తే పిల్లలకి అది ఫేస్ చేయడం నేర్పించాలి అనే ఒక ఆలోచన అంకుల్కి కలిగి ఉండడం అనేది ఒకటి. ఎంపమే కాకుండా మరి డబ్బులు కూడా చాలా ఇచ్చి మరి ఆయన ఎమ్మెల్యేని ప్రేమ పొందుతున్నారు. ఆయన ఇప్పటికీ భాస్కరరావు గారు అంటే ఇప్పటికీ బ్యాటరీ బ్యాట్లో చెప్పుకుంటూ ఉంటారు నాకు తెలుసు. అదేవిధంగా మరి నా విషయంలో కూడా చాలా చాలా చేశారు. మరి ఆయన తండ్రి కంటే చేరారు. మరి ఒక దినాన మనం కూడా ఆయన ఏదైనా ప్రభావం మనం కూడా వెళ్ళవలసిన వారు. 17 రోజులు 15 రోజులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి కదా వెళ్ళ అక్క ఎన్ని రోజులు వస్తున్నాయి 5-6 రోజులు వెళ్ళిపోయాను. నేను డైలీ ఐపీఎల్ వాళ్ళు ఒకళ్ళే లేకపోతే అక్క ఎప్పుడు కూడా ఆయన ఇష్టంగా అరే అనుకుంటున్నా మధ్య పనిచేసేవాడు అనేది తప్ప లేదా ఇక్కడ ఉన్నాడన్న మాట ఎప్పుడూ అనలేదు అక్క. మరి అది అలాంటి అన్యమైన ప్రేమ వీళ్ళంతలో చూశాను. అంకులు దేవుని సందేహం పూర్తి చేయకుండా మనం ఎందుకు కూడా చూస్తున్నారు వింటాను నమ్ముతూ నా మాటలో నమ్మకం అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఈ విధంగా నేను ఇది ఒక ఉత్తరంగా కూడికలా కూడా నాకు అనిపించింది. నా మిస్సెస్ కూడా చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా, మా చిన్నమ్మని చూసి నేర్చుకో. మా చిన్నమ్మని ఎప్పుడు కూడా విసిపోని కానీ పిల్లలని ఏమన్నా హార్ష్గా మాట్లాడడం కానీ ఎప్పుడైనా పిల్లలతో హార్ష్గా మాట్లాడుతుంటే చెప్తా, మా చిన్నమ్మని చూసి నేర్చుకో. కానీ నాకు సురేష్ పెద్ద కొడుకులాగా అన్నీ చూసుకుంటారు. 100% ఎప్పుడు పెద్ద కొడుకు ఎప్పుడు అల్లడకపోతే ఉదయ్ ఎక్కడ ఉన్నా తను ఏం చేయలేడు కదా. నాకు వాళ్ళ అమ్మ చూసారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ అటెన్షన్ ఆలోచన చూపించి తల్లిలాగా చూసుకుంటారు.
గారు